కొన్ని సంవత్సరాలు పోతే గంగ అచ్చు నీలానే ఉంటుంది తెలుసా? ఆపండి, అక్కడితో ఆపేయండి. నా కూతురు కాని దాని గురించి నా కూతురు అని అదే పనిగా చెప్తారేంటి? చిరాకేస్తుంది. దీని తల్లి అదిగో అక్కడుంది. అది అవునమ్మా, గంగ నా బిడ్డే. చాలా? ఇంకా ఏమైనా సాక్ష్యాలు కావాలా? అవసరం లేదమ్మా. ప్రత్యక్షంగా మీ మొహాలు చూస్తుంటేనే తెలిసిపోతుంది గంగ నీ కూతురేనని. దానికి సాక్ష్యాలెందుకు? అత్తయ్య, మళ్ళీ అదే మాట అంటారేంటి? ఉన్నమాటే కదమ్మా అన్నాను. కావాలంటే నువ్వే చూడు. అసలు ఈ మొహానికి ఆ మొహానికి పోలికలున్నాయా? లేవు. పోనీ దీని మొహానికి నీ మొహానికి పోలికుందా? లేదు. ఒకసారి మీ ఇద్దరిని చూసుకోండి. తల్లి కూతుళ్ళని నేనే కాదు, ప్రపంచంలో ఎవరైనా ఇదే చెప్తారు. Stop it! ఇంకొక్కసారి ఇది నా కూతురంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మీరొక్క క్షణం ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి. అంటావే, ఎందుకనో? నాకై నేను నీ కొంపకొచ్చాను కదా, అందుకే చులకనైపోయాను. అయినా నువ్వేనాడు ఒప్పుకున్నావు కనుక ఈ రోజు ఇది ఒప్పుకోవడానికి. నీ సంగతి ఇలా కాదే. ఏ జనాల కోసమైతే నువ్వు నాటకం ఆడుతున్నావో అది నిజమని, గంగే నీ కూతురని అందరి ముందు నీ నోటితో నువ్వే చెప్పేలా చేస్తాను. అది ఎన్ని జన్మలెత్తినా జరగని పని. ఈ జన్మలోనే నేను జరిగేలా చేస్తానే. డిఎన్ఏ టెస్ట్ జరిపిస్తే నిజాలేమిటో అవే బయటకు వస్తాయి. అప్పుడు చచ్చినట్టు గంగ నీ కూతురేనని నువ్వే ఒప్పుకుంటావు. అప్పటి వరకు ఈ కొంపలో నేను అడుగు కూడా పెట్టను. వస్తా. నన్ను కాదని దీన్ని మనోరాలంటుందా? చెప్తా, దీని సంగతి తర్వాత చెప్తా. భగవంతుడా, ఈ సమస్యకు పరిష్కారం నువ్వే చూపించావు తండ్రి. వదినా, ఇప్పుడు ఏడ్సేద్దాం. అదే ఆలోచిస్తున్నా. ఏంటే ఈ గొడవేంటి? సడన్ గా చాముండేశ్వరి దేవి వచ్చి గంగ నామనవరాలంటుందేంటి? అది నిజమేనని నాకు కూడా అనిపిస్తుంది. ఆవిడ చెప్పినట్టుగానే పోలికల్లోనూ ప్రవర్తనలోనూ గంగ అచ్చం రాజేశ్వరిలానే ఉంది. పైగా ఈ మధ్య మీ అక్క కూడా గంగ అంటేనే ఎక్కువ ప్రేమను చూపిస్తుంది. ఆ గూడెం గౌరీ ఏమో మంగపై లేనిపోని ప్రేమను ఒలకపోస్తుంది. ఇదంతా చూస్తుంటే మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది. నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుంది. అదేంటో మనం కనిపెట్టాలి. ఏంటి గౌరీ, నీకు కూడా ఏమైనా అనుమానం వచ్చిందా? ఏంటి గౌరీ ఇలా వచ్చారు? ఆ, ఏం లేదమ్మగారు, ఇందాక రాజేశ్వరమ్మ గారి అత్తగారు వచ్చారు కదా. అవును. అయితే ఆవిడ గారు వెళ్తూ శివర్లో బి ఎన్నో గిన్నో బా అదేదో గుర్తు రావట్లేదమ్మా. అదే నాకు కూడా నోరు తిరగట్లేదు. అదొక కొత్త మంద ఉంటుంది. అదేదో పరీక్ష చేయిద్దామని కదా. ఓ అదా, దాన్ని డిఎన్ఏ టెస్ట్ అంటారు. అదే అదే అదే. బాబు గారు, ఆ మంది ఎక్కడ దొరుకుతుందో కాస్త చెప్తారా? వెళ్ళి తాగొస్తాను. ఒరే తాగుబోతే ఎదవా, అది మందు కాదురా. డిఎన్ఏ అనేది ఓ టెస్ట్, అంటే పరీక్ష చేసేది. పరీక్ష అంటే ఎట్టాగుంటది బాబు? ఏముంది,
మన ఒంట్లో ఏ రోగం ఉందో తెలియడానికి రక్త పరీక్ష ఎలాగైతే చేస్తారో అలాగే ఈ డిఎన్ఏ పరీక్ష చేసి ఎవరు సొంత కూతురో ఎవరు పరాయ వాళ్ళ కూతురో తెలుస్తారు. కాస్త అర్థమైనా చెప్పండి బాబు. ఇందులో చెప్పేదేముంది, గంగకి గౌరికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఆ గంగ గౌరి కూతురు అవునో కాదో తెలిసిపోతుంది. అదే మంగకి మా రాజేశ్వరికి చేస్తే మంగ రాజేశ్వరి కూతురు అవునో కాదో తెలిసిపోతుంది. అంతే. అంటే ఇప్పుడు ఈ పరీక్ష చేస్తే గంగమ్మ వదిన కూతురు కాదని తెలిసిపోద్దన్నమాట. ఏంటి నువ్వనేది? అదే బాబు గారు, ఇప్పుడు ఈ పరీక్ష చేస్తే మంగ నా కూతురు కాదు రాజేశ్వరమ్మ కూతురే అని తెలిసిపోతుంది కదా అని అంటుంది. కానీ అది గంగ అని ఏదో అంది. అబ్బే మంగేనండి, కంగారులో గంగ అన్నానంతే. అంతే 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 అంతే. అయినా ఇతడి పరీక్షలు ఎన్ని చేసినా గంగ రాజేశ్వరమ్మ బిడ్డ అవుద్దా, మంగమ్మ గారు పరాయి బిడ్డ అవుద్దా? అవునవును, కాదు కాదు, మంగెప్పటికీ రాజేశ్వరమ్మ పెట్టే. ఏనా పిల్లని చెప్పేది అబద్ధమే. అని అంటాననుకున్నారా? కాదు, పచ్చి నిజం. అవును గౌరీ, ఇప్పుడు ఆ డిఎన్ఏ టెస్ట్ గురించి మీరెందుకంత టెన్షన్ పడుతున్నారు? అనుమానం ఎక్కువ కాకముందే ఏడ నుండి వెళ్ళిపోవాలా? అబ్బే అట్లాంటిదేం లేదు. చాముండేశ్వరమ్మ గారు ఈ పరీక్ష పేరు చెప్పి రాజేశ్వరమ్మని బాధ పెడితే అదేంటో తెలుసుకుందామని వచ్చాము. వస్తానమ్మా, వస్తాను బాబు. నమస్కారం. అవును బాబు, నాదో చిన్న అనుమానం. ఈ పరీక్ష ఉత్తమ మనుషులకేనా లేకపోతే మందికి కూడా ఉంటుందా? ఎందుకంటే నకిలీదేదో అసలుదేదో తెలికి చచ్చిపోతున్నాం బాబు. ఒరే తాగుబోతు వెధవా, నువ్వు నీ మందు గొడవ వెళ్ళరా. ఓహో, దాని గురించి మీకు కూడా తెలియదు అన్నమాట. సరేలే, నాలాంటి తాగుబోతు మేధావికి తెలియనప్పుడు మీకేం తెలుస్తుందిలే. మా నానమ్మ నిన్ను తన మనవరాలంటుందా, జమీందార్ అంటుందా? చెప్తా, నా హోంవర్క్ అంతా నీతో చేయిస్తా. అసలు జమీందార్ ఎవరో తెలిసేట్టు చేస్తా. ఏమైంది మంగమ్మ గారు? స్కూల్లో డాన్స్ చేసి చేసి చేతులు నొప్పి పుడుతున్నాయి. అదేంటి, డాన్స్ చేస్తే కాళ్ళు కదా నొప్పులు పుట్టాలి, చేతులు నొప్పులు పుట్టడం ఏంటి? క్లాసికల్ డాన్స్ చేస్తే చేతులు కూడా నొప్పులు పుడతాయి. ఇదిగో ముందు నా హోంవర్క్ చెయ్యి. నేనా? అవును, నువ్వే. ఏ చేయవా? మీ హోంవర్క్ చేస్తే నా హోంవర్క్ చేయలేను కదండి. నా హోంవర్క్ చేయకపోతే మా అమ్మకు చెప్పి నిన్ను స్కూల్ కి రాకుండా చేస్తా. నాకు చదువు అంటే చాలా ఇష్టం అమ్మా. దయచేసి చదువు ఆపకండమ్మా. అయితే ముందు నా హోంవర్క్ చెయ్యి. ఇద్దరి హోంవర్క్స్ నేను రాయలేనమ్మా. నువ్వు రాయకపోతే నీ తలరాత మంగమ్మ రాత్తదమ్మా. నువ్వు బళ్ళో రాసుకునే అదృష్టం లేకుండా సెత్తదమ్మా. అమ్మా. అవునమ్మా, ఆ తల్లి ఇట్టపడితేనే నీకు చదువు వస్తాది. అట్లాంటి తల్లి కోసం కట్టపడితే తప్పే ఉంది, తప్పేదే ఉంది. కాత్తంత శ్రమ తప్ప. ఇద్దరి పుస్తకాలు రాయాలంటే తెల్లారిపోతుందమ్మా. రాయలేకపోతే నీ బతుకు తెల్లారిపోద్ది. పర్వాలేదా? వద్దమ్మా, రాస్తాను. నా చదువు కోసమైనా రాస్తాను. చూస్తాను, నువ్వు గొప్పదాని అవ్వటం నేను తప్పకుండా చూస్తాను. నువ్వు వెళ్తే నేను టీవీ చూస్తాను.
లేదు కదమ్మా. నా ముందుందిగా. అంటే టీవీలో ఉందిగా అంటున్నా. నువ్వు రాసుకో. పంది 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 పంది. కనిపెట్టేసింది. అమ్మో, మమ్మీ వస్తుంది. ఇది నాకిచ్చారేంటమ్మా? మంగా హోంవర్క్ చేసేసావా? మొత్తం కంప్లీట్ చేసేసాను మమ్మీ. ఇదిగో ఈ గంగే హోంవర్క్ చేయకుండా టీవీ చూస్తుంది. నేను టీవీ చూడటం లేదు అమ్మగారు. నోర్మోయ్, టీవీ చూడకపోతే రిమోట్ నీ చేతిలో ఎందుకుంటుంది? అది మంగమ్మ గారే నాకిచ్చారు. వద్దు, నువ్వు ప్రాణం పోయిన నిజం చెప్పవని నాకు తెలుసు. కనకపు సింహాసనమందున సునకమును కూర్చుండబెట్టినా వెనుకటి గుణము మానున వినరా సుమతి అన్నట్టుంది నీ వరుస. జమీందారి ఇంట్లో ఉన్నంత మాత్రాన జమీందారి అలవాట్లు లక్షణాలు ఎలా వస్తాయి? నీలాంటి బద్ధకస్తురాల్ని బలవంతంగా చదివిస్తున్నందుకు మా అమ్మ నానాలి. చేసిన తప్పుకి శిక్ష తప్పదు. వెళ్లి గోడ కూర్చోవేయ్. అమ్మగారు, నిజంగా నేను తప్పు చేయలేదండి. నేను తప్పు చేశాను. నిన్ను ఇంట్లో ఉంచి ఇంకా నేను తప్పులు చేయలేను. నా తప్పుల్ని క్షమించి వెళ్లి గోడ కూర్చోవేయ్. వేయ్. ఏదమ్మా మంగ, నీ బుక్స్ చూపించు. వెరీ గుడ్. సిన్సియారిటీ, హార్డ్ వర్క్, డెడికేషన్ అంటే ఇలా ఉండాలి. మంగని చూసి నేర్చుకో. మంగమ్మ గారిలాగా నేనెప్పటికీ అవ్వలేనమ్మా. ఆవిడ గొప్పతనం, లక్షణాలు, అలవాట్లు నాకెప్పటికీ రావమ్మా. నిజం ఒప్పుకున్నావు కాబట్టి క్షమిస్తున్నాను. చేతులు కడుక్కుని రండి, స్నాక్స్ పెడతాను. మంగా, ఇలా రా. నిజం చెప్పు, ఈ హోంవర్క్ ఎవరు చేశారు? నేనే చేశానమ్మా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు రాయలేదు. ఎలా చెప్తున్నావు అమ్మా? ఇదిగో ఇలా. ఈ కావొత్తు నువ్విలా రాయవు.
నువ్వు కా ఇలా రాస్తావు. ఒత్తును పట్టి చెప్పాను. అమ్మో, అమ్మ కనిపెట్టేసింది. ఇప్పుడు గంగ రాసిందని చెప్తే చంపేస్తుంది. అది స్కూల్లో ఫ్రెండ్ రాసింది మమ్మీ. వెరీ బ్యాడ్. షేమ్ ఆన్ యూ. ఇంకొకసారి నీ బుక్ లో వేరే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చూసానో జాగ్రత్త. సారీ మమ్మీ. వెళ్ళి తినండి. ఈ రైటింగ్ ఎవరిదో గానీ అచ్చు నా రైటింగ్ లాగే ఉంది. ఇదిగో చెరో ప్లేట్ పెట్టా, తినండి. ప్లేట్ ఎలా తింటారు? నేను పకోడీ మాత్రమే తింటాను. అబ్బబ్బబ్బబ్బా, ఏం జోక్ వేసిందో మా మంగ. జోక్ అని తెలిసి నవ్వలేదేంటి? నవ్వు రాలేదా? నీ వెదవ జోక్కి నవ్వొకటి, నవ్వకపోతే ఊరుకోగా. అబ్బబ్బా, నవ్వి నవ్వి నా కడుపు నొప్పి పుడుతుంది. నవ్వింది చల్లు, పోయి పనిచేసుకోపా. ఆగు. నాకు పకోడీ అంటే చాలా ఇష్టం. నీకు గూడెంలో పచ్చడన్నం తప్ప పకోడీ తెలియదు కాబట్టి నీది కూడా నేనే తింటాను. నాకు కూడా పకోడీ అంటే చాలా ఇష్టం మంగమ్మ గారు. ఈ 2 ముక్కలు సరిపోవు. సరి పెట్టుకో. తీసుకుంది మంగమ్మ గారు కదా. అట్టాగేనమ్మా, సర్దుకుంటా. మంది బాబులం మేము ఆహా, మందులోకి నంచుకోవడానికి ఏమీ లేదని బాధపడుతుంటే ఈ మామ కోసం పకోడీ తెచ్చావమ్మా. నీ రుణం నీ కడుపులో పుట్టి తీర్చేసుకుంటా. నాకు మిగిలిన అవే మామా, అవి కూడా నువ్వే తినేసావు. అట్టాగా, బాధపడకు గంగా. నేను తినక మిగిలిన రేపు నీకు ఇచ్చేస్తాలే. అర్రే, నా మేనకోడల దగ్గర చాలా పకోడీలు ఉన్నాయే. నా ప్లేట్ లో చేయి పెడతావా? చేయి తీసేస్తా. తప్పురా నాన్న, తప్పురా. మామయ్యని పట్టుకుని అలా అనకూడదురా. మావా? నువ్వా? నాకా? తూ. ఇంకోసారి నాకు మావా అన్నావో నాలుక కోయిస్తా, జాగ్రత్త. ఏంటేంటేంటే నా నాలుక కోయిస్తానంటావా? నాలుక లేకపోతే మంది ఎలా తాగుతారా? దయ్యమా? నన్ను నన్ను దయ్యమంటావా? నువ్వే దయ్యం. కోతి, గాడిద, కుక్క, ఎలుక, పంది అన్ని నువ్వే. ఓసే, నన్ను పట్టుకొని ఎత్తు గాడిద పంది అంటావే. నా కూతుర్నే కొడతావా? నిన్ను వీడు చేసిన పనికి కొట్టడం కాదు, చంపేయాలి. చంపేసేంత పని ఏం చేసినాడమ్మా? నా కూతుర్ని కొట్టాడు. తప్పు. నేను కొట్టింది నీ కూతురిని కాదు, నా మేనకోడల్ని, నా అక్క కూతురిని. ఏంటి? నీ అక్క కూతురా? చూసావా అమ్మా, నా వంగ వాడి అక్క కూతురంట. అంటే నేను వాడికి అక్కనా? అంటే వాడు నిన్ను అక్కలా అనుకుంటున్నాడు. తప్పే ఉందమ్మా. ఛీ, వాడు నాకు తమ్ముడేంటి? చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. వాడి మొహం చూస్తేనే వాంతొస్తుంది. వాంతికి వస్తుందా? ఎన్నో నెల అయితే త్వరలో ఇంకో మేనకోడలు వస్తుందన్నమాట. చంపుతా. నువ్వెంత, నీ బ్రతికెంత? నేను నీకు అక్కనేంటి? అసలు నా కూతురు ఎందుకు కొట్టావు? అరే, మళ్ళీ అదే మాట. నేను నీ కూతురు ఎక్కడ కొట్టాను? మా బావ కూతురు కొట్టానమ్మా. చూసావా, నా భర్త వాడికి బావంట. అంటే నీకు అలా అర్థమైందా? పోనీలేమ్మా, తప్ప తాగేదో వాగుతున్నాడు. నో, ఇలా వదిలేస్తే ఈ రోజు నా కూతుర్ని కొట్టాడు, రేపు మన జోలికొస్తాడు. అలా ఎందుకు వస్తాడమ్మా? అవును, నన్ను తిట్టింది కాబట్టి నేను కొట్టాను, కానీ నేను ఊరికే ఎవరిని కొట్టనమ్మా. నోర్మోయ్,
నువ్వు ఈ రోజు నుంచి తాగి కనిపించావో నిన్నేం చేస్తానో నాకే తెలీదు. క్షమించడమ్మా, ఇంకొకసారి. నువ్వు ఆగక్క. ఏంటమ్మా ఏంటి? ఏదో మీ సొంత కూతురు కొట్టాడు బాధపడతారేంటి? మళ్ళీ అదే కూత. అది నా కూతురు కాకపోతే ఇంకెవరి కూతురా?